Pentecostal Fellowship Churches and College of Ministry. That is why the psalmist says, when they told me, let us go to the house of God, I rejoice. అందుకనే కీర్తనకారుడు చెప్పుచున్నాడు, మనము దేవుని మందిరముకు వెళదామని చెప్పినప్పుడు నేను సంతోషించుచున్నాను. Because when you go to the house of God and pray and get connected with God, all the filthiness of the body, soul and spirit will be sanctified. We will become holy children. మందిరానికి వెళ్ళినప్పుడు ఆ పరిశుద్ధ దేవుని ఆరాధించుచుండగానే మన యొక్క ప్రాణము, శరీరము, ఆత్మ యొక్క ప్రతి అపవిత్రత తొలగించబడి ప్రతి కల్మషము శుద్ధీకరించబడి ద్వారా మనం ఆయనను సంతోషించగలము. I want to tell you, Christian, if you don't go to the church on Sunday and worship the living God without doing any other sin, you are an unholy person. క్రైస్తవునికి నేను చెబుతున్నాను, క్రైస్తవులారా, మీరేమీ పాపము చేయకుండానే ఆదివారం ఆరాధనకు వెళ్లకుండా కాలయాపన చేస్తే అదే నీ జీవితంలో గొప్ప పాపం. When Sunday come, every Christian let them run into the house of God. ప్రతి ఆదివారము ప్రతి క్రైస్తవుడు దేవుని మందిరానికి పరిగెత్తండి. When you go and call on the name of God, you are getting connected with the Holy God. When you go back to your home, you are no more a sinner or failure in life. You are a holy child of God, the living God. నీవు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించడం ద్వారా నీ పాపములను శుద్ధీకరించబడుతుంది, నీ అపవిత్రత తొలగించబడుతుంది. నీవు మళ్ళా తిరిగి వచ్చినప్పుడు ఇక నీవు పాపివి కాదు, నీవు పరిశుద్ధ దేవుని కుమారుడవు, కుమార్తెవు. My son is standing there, the principal of St. Thomas English School. St. Thomas English School యొక్క ప్రిన్సిపల్ అయినటువంటి నా కుమారుడు అక్కడ నిలబడి ఉన్నాడు. When he was in 10th and 12th grade, ఆయన 10-12వ తరగతిలో ఉన్నప్పుడు always keep the exam on Sunday. ప్రతి ఆదివారం వారు పరీక్షలు పెట్టేవారు. I said no exam on Sunday. నేను చెప్పాను, ఆదివారం పరీక్ష ఉన్నా గాని వెళ్ళొద్దు. Monday they beat my child. సోమవారం నా కొడుకును కొట్టేవారు. The next Sunday came. మరలా ఆదివారం వచ్చింది. They didn't go. అయినా నా కుమారుడు వెళ్ళేవాడు. Again on Sunday they beat my children. సోమవారం నా కుమారుని కొట్టేవారు. And the next Sunday came. మరలా ఆదివారం వచ్చింది. They didn't go. అయినా నువ్వు పంపేవాడిని. They stopped beating but they abused. వారు కొట్టడం మానేశారు కానీ తిట్టడం మొదలెట్టారు. I called the principal. ప్రిన్సిపల్ పిలిచాను. I said I am not complaining to you. నేను చెప్పాను మీకు ఫిర్యాదు చేయడం లేదు. But you have to know one thing. అయితే మీకు ఒక విషయం తెలియాలి. I left my great kulam and followed Jesus Christ. నేను నా గొప్ప కులాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడిస్తున్నాను. It was based on my conviction, not for my stomach. ఇది నా యొక్క కడుపు నింపుకోవడం కోసం కాదు, నా ఒప్పుకోలు కోసం యేసుని వెంబడిస్తున్నాను. So my conviction says Sunday my children should worship the living God. పిల్లలు ఆదివారం దేవుని ఆరాధించాలనేది నా యొక్క విశ్వాస సిద్ధాంతం. Both the 10th school and 12th school they stopped Sunday programs forever. అప్పుడు ఆదివారం యొక్క 10వ తరగతిలోనూ 12వ తరగతిలో కూడా ఆదివారం పరీక్ష నిర్వహించడం మానేశారు. మిగిలిన మన సహోదరులు ఆదివారం ఉదయం వచ్చినప్పుడు పిల్లల ప్రైవేట్ కు పంపించి గుడికి వెళ్ళకుండా వారు పాపం చేస్తున్న విషయం ఈ రాత్రి నేను మీకు గుర్తు చేస్తున్నాను. హల్లెలూయా. అయ్యారండి, మీకు తెలియదండి, నా కొడుకు ఎంఎస్కి చదువుతున్నాడండి, ఇప్పుడు నాకు డిస్టింక్షన్ ఉందండి. ఆదివారం ప్రాక్టికల్ కి వెళ్ళకపోతే డిస్టింక్షన్ పడిపోతుందండి. డిస్టింక్షన్ పడిపోవనే మీ కొడుకు ఉద్యోగం రాకుండా ఉండదు. ఇండియాలో ఉద్యోగం ఇవ్వలేకపోతే నీ కొడుకుని ఇంగ్లాండ్ కు పంపించేస్తుందా, నీ కూతురుని అమెరికాకి పంపించేస్తుందా, నీ పిల్లలు లోకం అన్ని వెళ్ళి రాజుగా బ్రతుకుతుందా. హల్లెలూయా. కారణమేమనగా యేసు ప్రభు సర్వలోకానికి దేవుడు. చప్పట్లకైనా మనం బయలుపరచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Never reject the worship. ప్రతి ఒక్కరూ ఆయన ఆరాధించాలి. Never reject the worship. ఆరాధన ఎన్నడూ తృణీకరించవద్దు. Because in worship you become holy. కారిక పట్టుకుని బైబిల్ పట్టుకుని తిరుగుతున్న ప్రభువా, మొదటి నీతో కూడా నేను బయలుదేరుతున్నారు. రేపీ సమయంలో సారా కొట్టులకు వెళ్ళాలి, నీవు నాతో కూడా సారా కొట్టు రావాలి. ఇదిగో నా కారిక పట్టుకో. If you don't worship God,
with your life. You are the most unholy, miserable man. You will go to hell. That's what the word of God says. ఆరాధన దినమందు నీవు దేవుని ఆరాధించకపోతే నీవు భయంకరమైన పాపివి, అపరిశుద్ధుడవు, నీవు నరకానికి పోతావు. అదే బైబిల్ చెప్తుంది. Everybody stand before God. అందరూ కూడా దేవుని సముఖంలో లేచి నిలబడదాం. I don't want to continue my sermon. నా ప్రసంగాలను కొనసాగించడం ఇష్టం లేదు. Everybody stand before God. అందరూ లేచి నిలబడదాం. Tonight is a night of blessing. ఈ రాత్రి ఆశీర్వాదపు రాత్రి. A night of blessing. ఈ రాత్రి ఆశీర్వాదపు రాత్రి. Tonight is a night of holiness. ఈ రాత్రి పరిశుద్ధపరచడం. Heaven is pleased to make every Christian holy tonight. ప్రతి క్రైస్తవుని పరిశుద్ధపరచడానికి పరలోకము సంతోషిస్తుంది. Because the word of God sanctify people. ఎందుకనగా దేవుని వాక్యం ప్రజలను పరిశుద్ధపరుస్తుంది. The blood of the lamb sanctify the people. ఆ గొర్రెపిల్ల రక్తము ప్రజలను శుద్ధీకరిస్తుంది. Jesus Christ is in the midst of us. యేసుక్రీస్తు మన మధ్య ఉన్నాడు. Start worshiping spontaneously. అందరూ కూడా హృదయము తెరచి నోరు విప్పి బిగ్గరగా దేవునికి స్తోత్రం చేద్దాం. Worship the Lord and pray to God for your sanctification. స్తోత్రం చేద్దాం, దేవుని స్తుతిద్దాం. అందరూ నోరు తెరవండి. Everybody, 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 everybody. Everybody, everybody, everybody. Open the mouth and worship God. Open the mouth and praise God. Call on the name of God. Call on the name of Jesus. Call on the blood of the Lamb. Everybody worship Him. యేసు నామాన్ని ఆరాధన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరూ క్రీస్తును ఆరాధించండి. ప్రతి ఒక్కరూ ఆరాధించండి. The time has come. కాలము వచ్చి ఉన్నది. The true worshippers has to worship God in truth and spirit. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. That is the time now. అదే ఇప్పుడు ఈ గడియ. This hour. ఇదే ఈ గడియ. Start worshiping the living God. ఓ క్రీస్తును ఆరాధించడం మొదలుపెట్టు. Start worshiping the living God. అందరూ తెరవండి, ప్రభువుని ఆరాధించండి. When you worship and get sanctified. నీవు ఆరాధించినప్పుడే శుద్ధీకరణ పొందుతావు. When you worship and sanctified. నీవు ఆరాధించబడి శుద్ధీకరించబడి. We are going to anoint you with oil. మేము మిమ్మల్ని నూనెతో అభిషేకిస్తాం. So that the power of God will come upon you. అప్పుడు దేవుని శక్తి నీ మీద దిగి వస్తుంది. When the power of God will come upon your holy life. ఓ మీ యొక్క పరిశుద్ధ జీవితం మీదకి దేవుని శక్తి దిగి వచ్చి. Every sickness which is haunting you will go. మిమ్మల్ని వెంటాడుతున్న ప్రతి రోగము పోతుంది. Every devil which is around you will flee away. ఓ మిమ్మల్ని బాధిస్తున్న ప్రతి దయ్యాలు పారిపోతాయి. Every poverty which is haunting your home will go. ఓ మిమ్మల్ని భయంకరంగా నాశనం చేస్తున్న ప్రతి everybody నోరు తెరిచి అందరూ ప్రార్థన చేయాలి. అందరూ నోరు తెరిచి everybody, everybody, everybody. This is a solemn hour, solemn hour. The healing tonight is the issue of holiness of God. Everybody, everybody, worship the living God. When you worship the Lord, God will sanctify. God is solemn. That is what God said. The time to worship is come. The power of the living God, the holiness of God, it is in the camp tonight. Hallelujah. Yes, the holiness of God is in the camp tonight. Those who open the mouth and worship God, they will get holy. ఎవరు నోరు తెరిచి ఆరాధిస్తారో వారు మాత్రమే పరిశుద్ధత పొందుతారు. Every believer, every minister, everybody who came to see and hear, open your mouth and call upon the name of God. దైవ సేవకుడు, ప్రతి విశ్వాసి నోరు తెరిచి దేవుని ఆరాధించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చప్పట్లతో మహిమపరచబడారా, ఆయన స్తుతించండి. When Bishop Peter prophesied that God is going to send a new visitation, a new beginning in the city, God spoke to me. When the people worship and get sanctified, the prophecy will come upon the city. Bishop Peter గారు ఈ తణుకు పట్టణానికి దేవుడు ఒక నూతన కార్యము చేస్తాడని ప్రవచనము చెప్పినప్పుడు దేవుడు నాతో సెలవిచ్చాడు. ప్రజలు ఆయనను ఆరాధించి శుద్ధీకరణ పొందినప్పుడే దైవజన నోట వచ్చిన ప్రవచనము నెరవేరుతుందని దేవుడు నాతో చెప్పాడు. Forget about what people are talking about you. నీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మర్చిపో. Forget about all your old
old stories. నీ యొక్క గత జీవితాన్ని మర్చిపో. Forget about what Satan is accusing you. ఓ సాతానుని ఏమని దూషిస్తున్నాడో మర్చిపో. Tell your soul, I am going to worship Jesus. He is going to sanctify me. ఓ సాతానుతో చెప్పు, సాతానా నేను యేసును ఆరాధిస్తున్నాను, ఆయన నన్ను పరిశుద్ధపరుస్తాడు. This sanctification is for a breakthrough in your church, in your family and in your society. మీ సంఘములో, మీ కుటుంబములో, మీ సమాజములో క్రీస్తు యొక్క రూపముకు మాత్రమే శుద్ధీకరణ అవసరమవుతున్నది. Worship song, hallelujah, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధించండి పిల్లారా, ఎవరు మౌనంగా ఉండొద్దు. వెనుకున్నవారు ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టొచ్చు, నోరు తెరచి ప్రభువును స్తుతించండి. హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి, యేసు రక్షణ చెప్పండి. Everybody worshiping. ప్రతి ఒక్కరైనా ఆరాధించండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.
Hallelujah, hallelujah, Hosanna, hallelujah, hallelujah, amen. Pentecostal Fellowship Churches and College of Ministry.